మహాపతనం. ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు డమాల్. వాల్ స్ట్రీట్ నుంచి దలాల్ స్ట్రీట్ దాకా రక్తపాతమే. ఒక దశలో 5% పతనమైన భారత సూచీలు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 3939 పాయింట్ల పతనం, 2226 పాయింట్ల నష్టంతో 73137 వద్ద క్లోజ్. అదే బాటలో నిఫ్టీ 742.85 పాయింట్ల నష్టం. క్షణాల్లో 20 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందట. క్షణాల్లోనే 20 lakh crores. ట్రేడింగ్ ముగిసేసరికి 14 లక్షల కోట్ల నష్టం వచ్చిందట. అంటే ఎవరైతే షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టారో వాళ్లకు సంబంధించిన సంపద దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. భారీగా నష్టపోయిన ప్రపంచ మార్కెట్లు. బ్రహ్మాండంగా ఉంది, ద్రవ్యోల్బణమే లేదు, చమురు ధరలు, వడ్డీ రేట్లు తగ్గినాయి. ట్రంప్ అంటుండు సైకో మాదిరి మనోడు, సైకో మాదిరి. ట్రంప్ అంటే ట్రంప్ కంపులాగా తయారైపోయింది. ప్రతీకార సుంకాన్ని ఉపసంహరించకపోతే చైనా పైన 50% అదనపు సుంకం వేస్తాం. ఒక్కరోజే గడువిస్తున్న అమెరికా అధ్యక్షుడు చైనాని హెచ్చరిస్తున్నాడట. ఇప్పుడు నువ్వు 100% వేయవా, 200% వేయి. ఆ దేశం నుంచి వచ్చే ప్రొడక్ట్ ఎవడు కొనాలా? నీ దేశానికి నీ అమెరికన్లే కొనాలి కదా. వాడికి 100 రూపాయలకు దొరికే ఎగ్జాంపుల్, ఒక 100 రూపాయలకు దొరికే ప్రొడక్టు 1000 రూపాయలకు కొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవడి మీద భారం పడ్డట్టు? నువ్వు ఆ దేశం ఎగుమతుల మీద ట్యాక్స్ వేసినా నువ్వు సంకలు గుద్దుకుంటున్నావు. కానీ నీ అమెరికన్ ప్రజలు ఎక్కువ రేటు పెట్టి చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవడు ఆర్థికంగా చితికిపోతున్నాడు? వడ్డీ రేట్ల తగ్గింపే అసలు వ్యూహం. అందుకే మాంద్యం కోసం ట్రంప్ ప్రయత్నం అట. ట్రంప్ సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుదేలైపోయినాయి. జపాన్ మొదలు అమెరికా దాకా అన్ని మార్కెట్లు దారుణంగా పతనమైనాయి. వాల్ స్ట్రీట్ మొదలు దలాల్ స్ట్రీట్ వరకు మార్కెట్లన్నీ బేరుమన్నాయి. రక్తపాతం జరిగిందా అన్నట్టుగా బ్లాక్ మండే రోజున సూచీలన్నీ ఎరుపెక్కినాయి. అమ్మకాల హోరుతో సెన్సెక్స్ సోమవారం ఒక దశలో 5% వరకు నష్టపోయింది. అంటే 3939 పాయింట్లు నష్టపోయింది. ట్రేడింగ్ చివర్లో వాల్యూ బయింగ్ కొనుగోళ్లతో 1700 పాయింట్ల వరకు కోలుకొని 3% నష్టంతో 73137.90 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 742 పాయింట్ల నష్టంతో 22161 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. మార్కెట్ల భారీ పతనంతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాప్ సోమవారం ఒక్కరోజే 14 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. 389 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ ప్రారంభంలో ఈ నష్టం 20 లక్షల కోట్లుగా ఉన్నది. మార్కెట్ క్లోజింగ్ సమయానికి కొంత కోలుకున్నది. గడిచిన 10 నెలల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే ఫస్ట్ టైం. ఇక ప్రపంచ మార్కెట్లు కూడా ఘోరమైన నష్టాలు చవిచూశాయి. హాంకాంగ్ మార్కెట్లు 13.6%, ఈ కోవలో వరుసగా తైవాన్ 9.6%, జపాన్ 9.5%, ఇటలీ 8.4%, సింగపూర్ 8% మేర పతనమైనవి. స్వీడన్, చైనా, స్విట్జర్లాండ్ సూచీలకు కూడా 7% నష్టం వాటిల్లింది. మరింత కిందికే మార్కెట్ల పతనం మంగళవారం కూడా కొనసాగే అవకాశం ఉంది. చైనా తన 34% ప్రతీకార సుంకాలను వెనక్కి తీసుకోకపోతే ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపైన సుంకాలను ప్రస్తుత 34 నుంచి 50% పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఇది ఏడు దాకా పోతుందో అర్థం కావట్లేదు. ఏమైంది? ట్రంప్ పెంచంగానే చైనా కూడా 34% వేసింది. నేను పెంచగా నువ్వు పెంచుతావు అని చెప్పి మళ్ళీ నేను పెంచుతాను మళ్ళీ రెడీ అవుతున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ పతనానికి ఇప్పట్లో విరామం ఉంటుందనే సూచన కనిపించట్లే. గత ఏడాది అక్టోబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కమల గెలిస్తే మార్కెట్లు ఎరుపెక్కుతాయి, 1926 నాటి మాంద్యం తిరిగి వస్తుంది అని ట్రంప్ హెచ్చరించాడు. కమల గెలవకున్నా ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన సుంకాల విధింపుతో మార్కెట్లు ఎరుపెక్కడం గమనార్హం. మంగళవారం స్వల్పకాలానికి నిఫ్టీకి 21,700 దగ్గర గట్టి మద్దతు కనిపిస్తోందని, అది కూడా బ్రేక్ అయితే 21,000 దిగువకు కూడా చేరే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారట, అంచనా వేస్తున్నారట ఎక్స్పర్ట్స్. సో ఇట్లా మొత్తం ఆగమాగం అవుతున్నది. ఇగో ప్రతీకార సుంకాన్ని ఉపసంహరించకుంటే చైనా పైన 50% ఎక్స్ట్రా చేస్తామని చెప్తున్నాడట. అమెరికా విధించిన ప్రతీకార సుంకానికి స్పందనగా తాము కూడా అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపైన 34% సుంకం విధిస్తున్నట్టు చైనా చేసిన ప్రకటన పైన ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చైనా కనుక తాజాగా మాపై విధించిన 34% అదనపు సుంకాన్ని మంగళవారంలోగా ఉపసంహరించుకోకుంటే చైనా పైన బుధవారం నుంచి వర్తించేలా ఇప్పుడున్న దానికి అదనంగా మరో 50% సుంకాన్ని అమెరికా విధిస్తుంది. అంతేకాదు మాతో చైనా అభ్యర్థన మేరకు ఆ దేశంతో చేస్తున్న చర్యలన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తామని ట్రంప్ హెచ్చరించిండు. ఇగో
అంతా బ్రహ్మాండంగా ఉంది, చమురు ధరలు వడ్డీ రేట్లు తగ్గినాయి, అసలు ద్రవ్యోల్బణమే లేదు. ఇది ట్రంప్ చేస్తున్న వ్యాఖ్య. ఇట్లా మొత్తానికి ఆగమాగం చేస్తున్నాడు. ప్రపంచం అంతా అతలాకుతలం అవుతున్నది. దాదాపు అన్ని పేపర్స్లో ఈ స్టాక్ మార్కెట్స్ వార్త ప్రధానంగా ఉన్నది.